వెల్కమ్ టు S4 మీడియా. శత్రు దేశంపై భారత్ పగ తీర్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ కళ్ళారా వీక్షించారు. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారంతో రగిలిపోయిన ప్రధాని మోడీ ఎన్నో రోజుల నుంచి రివెంజ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇవాళ అర్ధరాత్రి దాయాదిపై భారత్ ఆర్మీ దాడిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు మోడీ. నిద్రపోకుండా 24 గంటల పాటు ఇండియన్ ఆర్మీ చర్యను దగ్గరుండి గమనించారు. ఆపరేషన్ సింధూర్ భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిపింది. ఇండియా పౌరుల జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని మరోసారి నిరూపించింది. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి పహల్గామ్ ఉగ్రదాడికి రివెంజ్ తీర్చుకుంది. అయితే ఈ ఆపరేషన్ అంత ఈజీగా జరగలేదు. బైసరన్లో ఉగ్రవాద దాడి జరిగింది మొదలు ఇండియా ఈ ఆపరేషన్ పై కసరత్తు చేసింది. వరుస భేటీలు, సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, సాధ్యాల అనంతరం ఆపరేషన్ సింధూర్ను సిద్ధం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్ప్రైజ్ అటాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ కోడ్ నేమ్తో త్రివిధ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా మిసైల్తో అటాక్ చేశాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్లా ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రర్ క్యాంపులపై దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేసింది. పాక్లో 4, పీఓకేలో 5 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్ మొత్తం ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. ఈ ఆపరేషన్లో జైషే మొహమ్మద్కు చెందిన క్యాంప్ కూడా ధ్వంసమైంది. లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని దీన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ దీన్ని నిర్వహిస్తున్నాడు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇటీవలే దీన్ని విస్తరించారు. హమాస్ నేతలు వచ్చి ప్రారంభించారు. ఇటు మోస్ట్ వాంటెడ్ హఫీజ్ జయీద్ నడుపుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మురిత్కే కూడా ధ్వంసమైంది. ఇది సాంబా సెక్టర్లో 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని కూడా లేపేశాయి ఇండియన్ బలగాలు. చక్కామ్రు, భీంబర్, గుల్పూర్, సియాలోకోట్తో పాటు ముజాఫరాబాద్లోని 2 ఉగ్రవాద శిబిరాలపైన అటాక్ చేశాయి. సియాల్కోట్, బహవల్పూర్, చక్కామ్రు, మురిత్కే ఎల్యూసీకి ఆవల ఉండగా మిగిలినవి పీఓకేలోని నియంత్రణ రేఖకు ఆవల ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో కీ రోల్ పోషించారు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్లోని ఉగ్రవాద శిబిరాలను గుర్తించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. రా ఏజెంట్స్ నుంచి సేకరించిన సమాచారంతో పాటు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా టార్గెట్స్ జాబితా రెడీ చేసింది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. టార్గెట్స్ పై త్రివిధ దళాలు తీవ్ర కసరత్తు చేశాయి. కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసేలా ప్లాన్ చేశాయి. ఫైనల్ టార్గెట్స్ ను ఫిక్స్ చేశారు. ప్లాన్ పై తుది నిర్ణయం తీసుకున్న అజిత్ దోవల్ నిన్న ప్రధాని మోడీకి వివరించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాత్రి 1:40 పాక్లోని 9 ఉగ్ర శిబిరాలపై మిసైల్స్తో విరుచుకుపడ్డాయి బలగాలు.